ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి దేవుని ప్రజలంగా దేవుని మనిషిగా మనము ఏర్పాటైన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలో ధ్యానించుకుందాము. మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము దావీదు ఇజ్రాయేల్ వారి మీదను రాజయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. దేవుని మనిషి అయితే, దేవుని ప్రజలుగా దేవుని చేత అభిషేకించబడిన తర్వాత గైకొనాల్సినటువంటి పని ఏంటంటే నీతి న్యాయాలని గైకొని వాటి మీదనే, కాళ్ళ మీద కాదు, ఆ నీతి న్యాయాల మీదనే మనం నిలబడితే మన జీవితం అనేది ఏమవుతుందంటే దేవుని ముందు స్థిరపడిపోతుంది. భూమిలో ఉన్నటువంటి వీరులు గట్టిగా ఉంటేనే ఆ చెట్టు కూడా చూడటానికి పచ్చగా కనపడుతుంది. ఈ నీతి న్యాయాలు అనేవి ఏం చేస్తుందంటే మన జీవితానికి స్థిరత్వాన్ని కలుగజేస్తాయి. ఒక మనుషుడు పడిపోయినటువంటి విధంగా ఆ మనుషుని యొక్క జీవితము, కుటుంబము, ఆ మనుషుడు ఏ పనిలో ఉంటే, రాజు అయితే రాజ్యము స్థిరపడటం, ఉద్యోగం అయితే ఉద్యోగంలో దేవుని యొక్క గొప్ప స్థిరత్వం అనేది కనపడుతుంది. వ్యాపారము, ఇంకా అన్నిటిలో ఈ నీతి న్యాయాల మీద నిలబడినటువంటి మనుషుడు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా నాటుకుంటారు. నేను దేవుని పని చేస్తా ఉన్నా, మీరు ఒకసారి కావాలంటే చూడండి, దేవుని పని చేస్తా ఉన్నా, దేవుని కృపను బట్టి దేవుని నీతిని, ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మాత్రమే మీ ముందు పెడతా ఉన్నా. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చూడటమే కాదు, కెమెరా ముందు నిలబడి ఆ ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకే అంతగా ఏదంటే మన కళ్ళ ముందు కనపడి ఈ పరిచర్య అనేది వృద్ధిలోకి రాలేకపోతా ఉంది. దేవుడు వృద్ధి చేస్తాడు అనుకోండి, అది తర్వాత సంగతి. మన మానవ స్వభావం ఎట్లుంటుందంటే రాత్రికి రాత్రే పెద్దగా అయిపోవాలా, మనకు తెలిసిన వాళ్ళకి అప్పచెప్పి అందరికీ దీన్ని పంపించండి, చేయండి అని చెప్పనని, షేర్ చేయండి అని చెప్పి మన ప్రయత్నం మనం చేయాలి. ఇట్లాగుంటుంది. దేవుని నీతిని, ఆయన యొక్క న్యాయాన్ని కైకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకి స్థిరత్వాన్ని తీసుకొస్తాడు, ఆయన హృదయానుసారంగా గైకుంటే. బయట చూడండి, బయట చూసినట్లయితే పడరాని పాటలు పడతా ఉన్నారు. నేను రోజు చూస్తూ ఉంటా. ఆకట్టుకోవటం కోసం దేవుడు కోరుకునేటువంటి ఆలోచనని దేవుని ప్రజల ముందు పెట్టాలి. ఇది తక్కువైపోయింది. ఆ వచ్చేటువంటి వారిని ఆకట్టుకోవటం కోసం ఏయో చేస్తా ఉన్నారు. అంత అవసరం లేదు. ఆయన యొక్క హృదయంలోని ఉద్దేశాన్ని గ్రహించి గైకొనటం వల్ల మన జీవితం అనేది వృద్ధిలోకి వస్తుంది. దావీదు పరిస్థితి కూడా అంతే ఉంది కదా. దేవుని వాంఛని, దేవుడు కోరుకున్నటువంటి ఆ జీవితాన్ని గైకొనటం మొదలు పెడితే రాజుతో సహా ఆ దేవుని ప్రజలని పేరు పెట్టుకొని దేవుని మనుషులు అని చెప్పుకునే వారి వరకు దావీదుకి విరుద్ధంగా లేచారు.
దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశం ప్రకారంగా ఎప్పుడైతే దావీదు నడవటం మొదలుపెట్టిండో అప్పుడు ఇంటా బయట ఆ మనిషికి ఎటు తిరుగుతామన్నా కదలలేని పరిస్థితి వచ్చింది. ఎటు తిరుగు కదలకుండా పోయింది జీవితం అనేది. అటు తర్వాత ఆయనని అనుసరించేటువంటి వారికి ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారికి వృద్ధి అనేది, స్థిరత్వం అనేది రాకుండా పోదు. దావీదు జీవితంలోనే కనపడతా ఉంది. ఈ ప్రకారము లేఖనంలో చెప్పబడినట్లు ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజు అయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించాను. తన ప్రజలకి ఏది కావాలో దాన్నే చేస్తా ఉన్నాడు. వారిని ఆకట్టుకోవటం కోసం, వారికి వాళ్ళని మచ్చిక చేసుకోవటం కోసం, వాళ్ళ యొక్క హృదయాలని గెలుచుకోవటం కోసం ఈయన దేవుని ముందు దిగజారిపోయినట్టు లేదు. దిగజారేటువంటి బ్రతికి ఏమవుతుందంటే అంతకంతకి చేతులతో పట్టుకోలేనంతగా దిగజారిపోతుంది. దేవునిని గాయకొనాల, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాల, ఆ ఉద్దేశం ప్రకారంగా నడుచుకోవాలి. అభివృద్ధిది ఏముంది? ఈ రోజు కాకపోయినా రేపు అయినా వస్తుంది, రేపు కాకపోయినా ఆ తర్వాత రోజు అయినా వస్తుంది, ఆ తర్వాత రోజు కాకపోయినా ఆ మరుసటి రోజు అయినా వస్తుంది. రాకుండా పోదు, సచ్చినట్టు వస్తుంది. ఆమేన్. నీతి న్యాయము ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గరికి ఆ అభివృద్ధి అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయన రప్పిస్తాడు. ఆయన దేవాది దేవుడు అయ్యుండి ఆయన యొక్క నీతి న్యాయాలను గ్రహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లోనికి స్థిరత్వంతో పాటుగా అభివృద్ధిని తీసుకొని వస్తాడు. దేవునిని కాదనేటువంటి జీవితము, ఆయన యొక్క హృదయంలో ఆయన కోరుకునేటువంటి ఆలోచనని కాదనేటువంటి జీవితము ఏ రీతిగా స్థిరపడుతుంది? ఒక మనుషుని ఆధారం చేసుకున్నాం, వాడు ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు. అది అందరికి తెలిసిన సత్యమే. మనుషుడు ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. ఈ మనిషిని ఆధారం చేసుకుంటే రేపటి రోజున ఆ మనిషి ఉండడు. నీ బతికేంది? నీ పరిస్థితి ఏంది? మనుషుని ఆత్మకి మూలమైనటువంటి దేవుని యొక్క నీతిని న్యాయాన్ని గైకుంటేనే మనకి భవిష్యత్తు అనేది ఉంటుంది. దేవుని ప్రజలమైనటువంటి మనము మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ నీతి న్యాయాలని గైకొనటం, ఈ నీతి న్యాయాలని గైకొనటం మనం నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకోవాలి. దావీదుతో పాటు అంతకు మునుపున్నటువంటి వారి జీవితాల్లో ఇది లేకపోవటం వల్ల, ఈ నీతి న్యాయాలు అనేవి లేకపోవటం వల్ల మనుషులని, ఆ మనుషుని యొక్క ఉద్దేశాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఒక మనుషుడు దేవుని చేత నిర్దాక్షిణ్యంగా త్రోసివేయబడ్డాడు. పాపం పుణ్యం ఏమీ లేదు. లేఖనం చెప్తా ఉంటది కదా, నీళ్లు పోసేవానికి నీళ్లు పోయబడతాయి. నువ్వు దేవుని ముందు నిలబడి నీతిని జరిగిస్తే నీకు కూడా నీతే కనపడుతుంది. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. దావీదుకి మునుపున్నటువంటి సేవకుడు ఎవరంటే సౌలు జీవితము నీతి న్యాయాలని ఆధారం చేసుకోకుండా మనుషులని, ఆ మనిషి యొక్క ఆలోచనని ఆధారం చేసుకోవటం వల్ల ఏమైపోయిందంటే పరిస్థితి అనేది చేయి దాటిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము పేజీ నంబరు 236 పేజీ. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 15వ అధ్యాయము 22వ వచనం. పేజీ నంబరు 236 పేజీ. 15:22 నేను చదువుతా. వచ్చిందా? అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆ మాట దేవుని మాట అయి ఉండాలి. ఆ మాటలో ఉన్నటువంటి దేవుని నీతిని ఆధారం చేసుకున్నటువంటి దావీదు ఏమైతా ఉన్నాడంటే అంతకంతకు అభివృద్ధి వైపు నడుచుకుంటా పోతా ఉన్నాడు. ఆ దేవుని మాటని విననటువంటి సౌలు పరిస్థితి అంతకంతకి చేతితో పట్టుకుందామంటే చేతికి రాని విధంగా జీవితము వెనక్కి వెళ్ళిపోయింది. అంటే తిరిగి తెచ్చుకోలేని విధంగా జీవితం అనేది నశించిపోయింది. అట్లాగనే ఎందుకు నశించిపోయిందంటే దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, అంటే దేవుని నీతి అయినటువంటి న్యాయమైనటువంటి ఆయన యొక్క కట్టడలని, ఆయన నీతిని మనము గైకొనకపోవటం వల్ల మన పరిస్థితి ఏమవుతుందంటే దిగజారిపోతుంది. మనుషుడు నిలబడాల్సింది కాళ్ళ మీద, దేవుని ప్రజలు నిలబడాల్సింది దేవుని నీతి న్యాయాల మీద. మంచి కొటేషన్ బాగుంది. ఈ కొటేషన్ చెప్పుకొని నవ్వటానికి కాదు, ఈ కొటేషన్ అనేది హృదయంలో ఉంచుకొని జీవించటానికి అవసరమైంది. దేవుని నీతి అనేది ఎంత ఇదిగా ఆ మనుషుని జీవితాన్ని, ఆ మనుషునికి కలిగినటువంటి రాజ్యాన్ని ఏం చేస్తుందంటే స్థిరంగా నిలబెడుతుంది. దేవుడు నిన్ను రాజు మీద అభిషేకించుండు, దేవుడు నీకు ఒక పని అప్పచెప్పిండు, దేవుడు నీకు ఈ పని చెయ్యి నువ్వు బ్రతుకుతూ అని చెప్పిండు. ఏ పని చేయకుండా వేరే ఇంకొకటి చేసి నేను బ్రతుకుతా అంటే దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా నువ్వు ఎట్లాగ బతుకుతావు అని చెప్పినటువంటి మాట ఏంది? నువ్వు దీన్ని గైకోను, నువ్వు దీనిని గైకుంటే నువ్వు బ్రతుకుతావు అని చెప్పిండు. మరి దేవుడు చెప్పినటువంటి దానిని గైకుంటేనే మనం బ్రతుకుతాం కదా. నేను ఆలోచన చేసుకొని నాకు ఏదైతే బాగుంటుందో దానిని ఆధారం చేసుకుంటే ఎక్కడి నుంచి జీవం అనేది, మన ఉనికి అనేది నిలబడుతుంది. ఏ మాత్రం కూడా నిలబడదు. కీర్తన గ్రంథంలో సెలవిస్తూ ఉంది. 119వ కీర్తన 4వ వచనం. 119 4వ వచనం. పేజీ 119 4 పేజీ నంబర్ 515. నేను చదువుతా చూడు. నాలుగో వచనం. 119 4 119 4 4వ వచనం నేను చదువుతా చూడు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా నేంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవుని ఆజ్ఞలు అనగా నీతి సంబంధమైనటువంటి ఆయన యొక్క మాటలు ఏం చేస్తా ఉన్నాయి అంటే, నీతితో కూడినటువంటి దేవుని యొక్క పరిపాలన ఏం చేస్తా ఉంటుందంటే ఒక మనుషునికి అవమానాన్ని తెచ్చిపెట్టదు. ఒక మనుషుని యొక్క జీవితం అనేది స్థిరపడిపోతుంది. దేవుని ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆయన మనకిచ్చినటువంటి నీతి న్యాయాలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని గైకొనటం ద్వారా, క్రీస్తు చెప్పినటువంటి బోధని అనుసరించటం ద్వారా మన జీవితాలు స్థిరపడిపోతుంది.
అవమానము పరచబడవలసినటువంటి పరిస్థితుల్లో అవమానపరచబడక దేవుని చేత ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించగలిగినటువంటి దేవుడు. ఈ జీవానికి మన యొక్క ఆత్మకి మూలమైనటువంటి ఆజ్ఞలు ఇంత తేలికగా కొట్టేసి బ్రతకాలని చూస్తే, ఇంత తేలికగా కొట్టేసి దేవుణ్ణి ఇంత తేలికగా పక్కన పెట్టి బ్రతుకుదామని చూస్తే, ఆ సౌలుతో పాటు ఇంకా మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారంటే బ్రతకలేక భయంకరమైనటువంటి జీవితాలకి లోనైపోయారు. అది ఆశీర్వాదించబడినటువంటి జీవితం అయితే కాదు, దేవుడు వారికి కలుగజేసినటువంటి శాపం అనుకోవాలి. దేవునిది కాదనుకొని దేవుడు ఏర్పాటు చేయనటువంటి మార్గంలోనికి తొలగిపోయి అది వాళ్ళకై వాళ్ళు ఏర్పాటు చేసుకుంది. వారికై వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి జీవితంలో వారికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి తీర్పులు. ఎందుకు ఇంతటి పరిస్థితిని తెచ్చుకొని జీవితాన్ని కూలదోసుకోవటం ఎందుకు? ఇంత పరిస్థితిని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితే లేదు. సొంత అభిప్రాయం మీద నిలబడి ముందుకు నడుస్తా అంటే అది ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. మన ముందు నిలుపుకునేటువంటి మన ఆలోచన అనేది పక్కోళ్ళని కాదు, మనల్నే కూల్చేస్తుంది. మన ఉద్దేశం అనేది మనల్నే కూల్చేస్తుంది. మన ఆలోచన అనేది మనకే విషయంగా పరిణమిస్తుంది. అట్లాగనే వారి జీవితాలు ముగిసిపోయినాయి. దావీదు జీవితంలో ఆయన దేవుని నీతిని గైకొన్నన్ని రోజులు, దేవుని నీతిని వెంబడించినన్ని రోజులు ఏ విధమైనటువంటి అపాయం అనేది లేకుండా క్షేమంగా బ్రతికిండు. అపాయము ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అపాయము మధ్యలోనే క్షేమంగా బ్రతికిండు. మరికొద్ది మంది ఏమో నాకు ఏదైతే మేలు చేస్తుందని నేను ఆలోచన చేశానో దానిని ఆధారం చేసుకొని ఉండటం వల్ల జీవితం అనేది ఏమైపోయిందంటే నిండా మునిగిపోయింది. సౌలు చేసినటువంటి పని అదే. ఆ తర్వాత ఉన్నటువంటి యెరోబామని, ఆ తర్వాత ఉన్నటువంటి దావీదు సంతానంలో ఉన్నటువంటి కొద్ది మంది అట్లాగనే దేవుని నీతిని కాదని తొలగిపోయి వారి సొంత అభిప్రాయం మీద రాజ్యాలను నిలుపుకోవాలని చూశారు. సౌలు జీవితము రాజ్యాన్ని పక్కకు పెడితే ఆ మనుషుని యొక్క జీవితం అనేది నిలబడకుండా పోయింది. ఇంకా రాజ్యం ఎక్కడ నిలబడుతుంది? ఇంకా పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? ఏ మాత్రం కూడా నిలబడదు. చేయాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఇప్పుడు కాకుండా రేపైనా వస్తుంది. మనము మన ఆత్మ ఆయన నీతి న్యాయాలకి లోబడుతుందా లేదా? ఆయన మనకి ఏదైతే ఆజ్ఞనిచ్చి ఎటువంటి నీతి న్యాయాలని గైకొనమని చెప్పిండో వాటిని మనము గైకొన్నట్లయితే అభివృద్ధి అనేది, స్థిరత్వం అనేది, జీవితానికి నెమ్మది అనేది మన జీవితంలో దేవుని క్షేమం అనేది రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. చివరిగా మరొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 2వ వచనం. వచ్చిందా? 2వ వచనం. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. సరి అయిన సమయం వస్తుందంట. ఎవరికంటే అభివృద్ధిలో ముందుండి దేవుణ్ణి కాదనుకొని రాత్రికి రాత్రే మేడల మీద మేడలు కడతారు చూడండి. అటువంటి వారికి దేవుడు యుక్త కాలాన్ని కనిపెడతా ఉన్నాడు. ఎందుకంటే కూల్చేయటానికి.
ఆమె దేవుడు చూడండి, ఆయనను మర్చిపోయి ఆయన నీతిని కాదని ఎవరైతే మేడ మీద మేడ కట్టి మేము అభివృద్ధి చెందను బాగుపడ్డామని ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో, నీతి న్యాయం అనేది లేదుగా. అందులో దేవుని మనిషిగా ఉండి ఆయన నీతిని న్యాయాన్ని కైకొనలేదుగా. వాళ్ళని ఏం చేస్తారంటే సరి అయినటువంటి కాలాన్ని కనిపెడతా వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు కనిపెట్టి ఆ సమయంలోనే ఆ మనుషులకి తీర్పు తీరుస్తాడు. ఎటువంటి తీర్పు అంటే, ఆయన నీతి లేని కుటుంబము, జీవితము, రాజ్యము పతనమైపోతుంది. పతనము కాక తప్పదు. ఆయన యందున్నటువంటి వారు మాత్రమే స్థిరపడిపోతారు. స్థిరత్వం అనేది ఆయన యందున్నటువంటి వారు మాత్రమే చూస్తారు వారి జీవితాల్లో. కనుక లేఖనంలో దేవుడు దావీదుకు చూపినటువంటి కృపలను, అభివృద్ధిని మొదటిగా మనం చదువుకున్న లేఖనంలో సెలవిచ్చినట్లు, మొదటి దినవృత్తాంతాల్లో సెలవిచ్చినట్లు, ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజు అయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. దేవుడు ఎందుకు రాజుగా అభిషేకించిందంటే, దేవుడు ఎందుకు మనకి అధికారం ఇస్తా ఉన్నాడంటే, ఆయన వాక్యాన్ని చెప్పమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడంటే, ఆయనది ఆయన ప్రజల ముందు పెట్టాలి. నాది ఆయన ప్రజల ముందు పెడితే నా నీతి, నా ఉద్దేశము, నేను ఏదైతే ఆలోచన చేశానో అది ఆయన ప్రజల ముందు పెడితే, ఆయన దబ్బేసి ఒక మనుషుని మొత్తితే మొత్తబడేటువంటి ఆ మనుషుడే కాకుండా ఆ మనుషుని ముందున్నటువంటి దేవుని ప్రజలు ఉన్నారు చూడండి, వారు కూడా నశించిపోతారు. అంతేకాదు మరి దేవుని ఆజ్ఞని మీరినటువంటి వారు. నేను దేవుని నీతిని మాత్రమే చెప్పాలా? అట్లా కాకుండా నా ఉద్దేశాన్ని మీకు చెప్తే నన్ను వెంబడించి నా మాట విని నేను చెప్పేటువంటి వాక్యం ప్రకారంగా జీవించే మీరు పతనానికి లోబడిపోతారు, పతనమైపోతారు నాతో పాటుగా. ఎందుకంటే నేను నా ఉద్దేశాన్ని చెప్తా ఉన్నా, దేవుని వాక్యాన్ని చెప్పట్లా. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆయన నీతిని, న్యాయాన్ని, యథార్థతను మీకు చెప్పట్లా. నా ఆలోచన మీకు చెప్తా ఉన్నా కాబట్టి ఆయన మొత్తిన నాడు ఆయన చేతితోటి పక్క తీసి పెడతాడు. అట్లా పెట్టిన నాడు నాతో పాటు, నా వెనుక నాతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా తీసివేయబడతారు. అందుకే ఆయన మనకు అప్పచెప్పినటువంటి నీతి న్యాయము ఏదైతే ఉందో దానిని నేను మీకు చెప్పాలా, మీరు దానిని అనుసరించినట్లయితే నాతో పాటు ఆయన వెంబడే మనము ఆయన సన్నిధికి చేరుకుంటాం. అంతేగాని ఒక మనుషుని హృదయంలో ఏదైతే ఉన్నదో అది మనము గుడ్డిగా నమ్మవుతాం. ఆ మనుషుని హృదయంలో ఏదైతే ఉన్నదో మనకు తెలిసిపోతుంది. అంతటి అజ్ఞానపు స్థితి ఈ రోజుల్లో అయితే ఎవరికీ లేదు. దేవుని జ్ఞానం అనేది అందరికీ ఈ రోజుల్లో అంతో ఇంతో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనాలన్నీ కూడా అందరికీ ఈ రోజున అవగాహన అనేది ఉన్నది, లేకుండా అయితే లేదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడదాం, ఆయన నీతి న్యాయాలను కైకొందాం. ఎందుకంటే ఈ నీతి న్యాయాలు మన జీవితాల్లో దావీదుకు దేవుడు కలుగజేసిన స్థిరత్వాన్ని తీసుకొస్తాయి, అంత గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.